ఉగ్రవాదులు పెట్టిపోతుంటే భారత్ మౌనంగా ఉండదన్నారు కాంగ్రెస్ నేత శశి థరూర్. ఆపరేషన్ సింధూర్ను ప్రపంచ దేశాలకు వివరించేందుకు శశి థరూర్ బృందం బయలుదేరింది. గయానా, పనామా, కొలంబియా, బ్రెజిల్, అమెరికాకు శశి థరూర్ బృందం వెళ్లనుంది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ సంఘటనలపై దేశం తరపున గళం వినిపించడానికే వెళ్తున్నామని శశి థరూర్ వెల్లడించారు. Off on this trip, we are heading out right now. First stop is Georgetown, Guyana, but in fact there's no direct flight. So we will actually be transiting through New York, which gives us an opportunity to visit the 9/11 memorial and remind the world that we, like the people they are thinking about there, were victims of a terrorist attack. And not just this one, but a repeated series of terrorist attacks for the last 4 decades. I think it's very important that symbolic gesture should mark the start of our trip. We then go on to Georgetown, Guyana, and we will be looking forward to participating in the Independence Day ceremonies in Guyana and also meeting the government officials, ministers, legislators. It's going to be the beginning of a very challenging, important, interesting couple of weeks, and we'll keep you informed as we go along. जब यूएसए पहुंचेंगे हम बात करेंगे उन लोगों से. देखिए, ऐसे मामलों में आपको मालूम है कि सरकार ने तो उनकी पोजीशन काफी स्पष्ट किए हैं. हमारे स्पोक्समैन मिनिस्ट्री के और हमारे फॉरेन सेक्रेटरी साहब भी सीधे लोगों को बताएं कैसे हुआ और क्या हुआ. तो मेरे ख्याल में यही खबर हमारे तरफ से यही संदेश होगा. लेकिन हम वहां जा रहे हैं लोगों को समझाने के लिए कि हमारा अनुभव क्या था और हमने जो किया क्यों किया और भविष्य में हमारी एटीट्यूड क्यों ऐसे होंगे. तो ये मेरे ख्याल में अलग बात है. ये तर्क करने के लिए हम नहीं जा रहे हैं, हम समझाने के लिए जा रहे हैं. लोगों से मिल రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, ఆపరేషన్ సింధూర్ను ప్రపంచ దేశాలకు వివరించేందుకు శశి థరూర్ బృందం బయలుదేరింది. ఏంటి డీటెయిల్స్? రైట్, ఇటీవల పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్ లోని పెహల్గామ్ లో సివిలియన్స్ అక్కడ పర్యటిస్తున్నటువంటి సివిలియన్స్ ని 26 మందిని హతమార్చారు. వారి మతం అడిగి మరి వారిని కాల్చి చంపినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాల పైన భారత్ నిర్వహించినటువంటి ఆపరేషన్ సింధూర్ పైన ప్రపంచ దేశాలకు వివరాలు వెల్లడించడంతో పాటు పాక్ తీరుని జాతీయ స్థాయిలో కూడా అంతర్జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకు ఈ బృందాలు వెళ్లనున్నాయి. దాదాపు 32 దేశాల్లో EU ప్రధాన కార్యాలయంలో ఈ బృందాలు పర్యటించనున్నాయి. మొత్తం 51 మంది నేతలతో, జాతీయ స్థాయి నేతలతో, అటు NDA, UPA భాగస్వామ్య పక్షాలైనటువంటి నేతలందరితో కూడా 7 బృందాలుగా ఈ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ బృందాల్లో పలు రాజకీయ పార్టీలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, దౌత్యవేత్తలు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఒక్కో బృందంలో ఒక ముస్లిం నేతలను కూడా ప్రత్యేకంగా చేర్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అధికారికంగా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. ఈ యొక్క 51 మందిలో 31 మంది NDA నేతలు ఉండగా 20 మంది NDA ఏతర పార్టీల నేతలు ఉన్నారు. ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలకు పాక్ యొక్క వైఖరిని వివరించేందుకు ఒకే లక్ష్యం, ఒకే సందేశం, ఒకే భారత్ పేరుతో కూడా ఈ యొక్క పర్యటనలు చేపట్టనున్నారు. శశి థరూర్ బృందం అమెరికాలో పర్యటించనుంది. అమెరికాతో పాటు పనామా, గయానా, కొలంబియా, బ్రెజిల్ వెళ్లనుంది. ఇందులో TDP ఎంపీ GM హరీష్ బాలయోగి కూడా ఉన్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.